చిత్శక్తి విలాసము, పవర్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు స్వామి ముక్తానంద పరమహంస గారు. ఈ భాగంలో ప్రథమ కాండమైన సిద్ధ మార్గంలోని మొదటి భాగమైన పరమాత్మ ప్రాప్తికి ఉపాయంలోని 2వ అధ్యాయమైన ప్రపంచంలో పరమార్థం గురించి, 3వ అధ్యాయమైన గురుమహత్యం గురించి తెలుసుకుందాం. మానవుడు ధ్యాన యోగాన్ని తన జీవితంతో జోడించి తన విధులను నిర్వర్తించుకుంటూ ధ్యానయోగాన్ని సాధన చేసినట్లయితే త్రివిధ తాపాలతో నిండిన ఈ ప్రపంచం స్వర్గంగా మారుతుంది. నిజానికి ఈశ్వరుడి నుంచి విముఖం కావడం చేతనే ఈ ప్రపంచం దుఃఖమయము, యాతనామయము అయింది. పాయసం చేశారనుకోండి, బాదాం, పిస్తా, యాలక్కాయలు మొదలైన వాటిని వేశారు దానిలో. కానీ ముఖ్యమైన పంచదార వేయడం మర్చిపోయారు. అప్పుడు దానికి రుచి ఎక్కడి నుంచి వస్తుంది? అదేవిధంగా ప్రపంచంలో రుచి పరమాత్మ ధ్యానం వలనే లభిస్తుంది. మానవుడు ధ్యానం ద్వారా ప్రపంచాన్ని తన ఆప్తమిత్రుడిగా చేసుకుంటాడు. భగవద్ధ్యానం లేని ప్రపంచం దుఃఖమయము, యాతనామయం అవుతుంది. నిజానికి ఈ ప్రపంచం సుఖపడేందుకు ఒక గొప్ప సాధనం. కానీ ఈ ప్రపంచంలో భగవంతుణ్ణి పూర్ణ రూపంలో చూడగలిగినప్పుడే అది సాధ్యమవుతుంది. భగవంతుడి స్మరణ, ఆయన ధ్యానం, ఆయన గురించిన జ్ఞానం లేనట్లయితే ఇదే ప్రపంచం పనికిమాలినదిగాను, రుచి లేనిదిగాను, రసహీనమైనదిగాను మారుతుంది. ప్రపంచాన్ని, స్వజనాన్ని త్యాగం చేయనవసరం లేదు. శివుణ్ణి వెతుక్కుంటూ 4 వైపులా పరుగులు పెడుతూ అలసిపోనవసరం లేదు. శాంతిని, విశ్రాంతిని వెతుక్కుంటూ నిన్ను నువ్వు పోగొట్టుకోవద్దు. ప్రియ మానవులారా, మీ స్వగృహాలలోనే ఉండండి. భార్యాభర్తలతో, పిల్లలతోనే ఉండండి. మీ మీ వృత్తులను, కళలను, పనులను సంతోషంగా నిర్వర్తించుకుంటూ ఉండండి. మీ మీ అదృష్టానుసారం మీరు ధనవంతులైనా, శ్రామికులైనా, రాజులైనా, పేదవారైనా భగవంతుడు అందరివాడు. ధనవంతులకు ఎంత చెందుతాడో బీదవారికి కూడా అంతే చెందుతాడు. గోపికులకు ఎంత చెందుతాడో గృహిణులకు కూడా అంతే చెందుతాడు. ఋషులకు, మునులకు, యోగునులకు, యోగులకు ఎంత చెందుతాడో గృహస్థులకు కూడా అంతే చెందుతాడు. భగవంతుడిని ప్రేమతో ఆహ్వానించు, ప్రేమతో ధ్యానించు. నీ అంతరంగంలో ఆయన దర్శనమిస్తాడు. ఆయన యొక్క ప్రేమపూరితమైన దివ్యమైన ప్రకాశం దర్శనమిస్తుంది. నీ లోపల సహస్రారంలో ప్రేమామృతపు చల్లటి శాంతిధార ప్రవహించడం ప్రారంభమవుతుంది. నువ్వు స్వయంగా ఆనందం యొక్క రూపమేనని అప్పుడు నీకు అనుభవంలోనికి వస్తుంది. నువ్వు పూర్తిగా మారిపోతావు. ఆ శివుడు నేనే, నేనే, రాముడు, కృష్ణుడు నేనే, నేనే అన్న భావం కలుగుతుంది. ఈ మాటలు నువ్వు ప్రేమతో గానం చేస్తావు. చాలా కాలంగా ఉన్న నీ వేదన, అనేక జన్మలుగా ఉన్న నీ రోదన నశిస్తుంది. నేను దరిద్రుడిని, పామరుడిని, దీనుడిని అన్న శోకం ముగిస్తుంది. నీ శరీరము సప్తధాతువులతో కూడిన మాంసపిండం మాత్రమేనని భావించవద్దు. విషయ వాసనలకు కేంద్రం కానప్పుడు ఈ శరీరం చాలా గొప్పది. అన్ని పుణ్యతీర్థాలు, అందరు దేవతలు, అన్ని మంత్రాలు, అన్ని రకాల సిద్ధులను ప్రసాదించగల స్థానాలు అన్నీ నీ శరీరం లోపల ఉన్నాయి. భగవాన్ శ్రీ నిత్యానంద పాత కథ ఒకటి చెప్పారు మాకు. అయితే అది నిజంగా జరిగినది. ఒక భార్యాభర్తల జంట అన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేసి పృథివికి ప్రదక్షిణం చేసి దేవతలనందరినీ పూజించాలని సంకల్పించి మొక్కుకున్నారు. కాని వారి సంకల్పం నెరవేరలేదు. రోజులు గడిచిన కొద్దీ వారికి తమ మొక్కుబడి గురించి దిగులు పుట్టింది. ఆ సమయంలో వారు అనుభవజ్ఞుడు, శాస్త్రజ్ఞుడు అయిన ఒక మంచి సాధు పుంగవుడి దగ్గరకు వెళ్లి తమ మొక్కుబడి గురించి చెప్పుకున్నారు. ఆ పండిత మహాపురుషుడు వారితో ఈ విధంగా అన్నాడు: భయపడకండి. ఇక్కడికి దగ్గరలోనే ఒక భార్యాభర్తల జంట ఉన్నారు. వారు బ్రహ్మనిష్ట సంపన్నులు. వారు ఈ ప్రపంచాన్ని పరమార్థమయం చేసుకున్నారు.
ధ్యానయోగం ద్వారా ఆంతరింగిక శక్తిని మేల్కొల్పుకున్నారు. షట్చక్రాలలోని దేవతల యొక్క మంత్రాల యొక్క స్థానాలను పరిశుద్ధపరిచి మహాయోగ పరాయణులై కుండలిని యోగం ద్వారా తాము స్వయంగా పరమశివుడి అవతారంగా మారారు. పవిత్రమైన దంపతులు వారు. వారిలో మహాశక్తి చిత్శక్తి క్రీడిస్తూ ఉంటుంది. మానవ రూపంలో ఉన్నప్పటికీ వారి శరీరమంతటా చిత్శక్తి వ్యాపించి ఉంటుంది. అన్ని పుణ్యతీర్థాలు, అందరు దేవతలు వారిలో నివసిస్తున్నారు. వారు సంపూర్ణంగా పరమశివ పరాయణులు. అక్కడికి వెళ్ళి వారికి 3 సార్లు ప్రదక్షిణం చేసి కానుకలను సమర్పించుకొని ఒక్కసారి ప్రేమపూర్వకంగా మనసులో ధ్యానం చేసుకోండి. మీ సంకల్పం నెరవేరుతుంది. ఈ మాటలు అక్షరాల నిజం. ప్రియ మానవుడా, నీ లోపల సరస్వతీ తీర్థాలు, సర్వ మంత్రాలు, సర్వ బీజాక్షరాలు, దేవతలందరితో పాటు స్వయంగా పరమేశ్వరుడే నివాసం చేస్తున్నాడు. కైలాసంలో వైకుంఠంలో ఎంత ఉన్నాడో మీలోనూ అంత ఉన్నాడు. మీ లోపల ఉన్న ఆయనను లోపలే అన్వేషించకుండా ఎందుకు అన్ని ప్రదేశాలలోనూ అన్వేషిస్తూ అవస్థపడతారు? మీరందరూ మీ ప్రాపంచిక వ్యవహారాలను నిర్వహించుకుంటూనే, మీ మార్గాలను అనుసరిస్తూనే ఈ అంతరాన్వేషణకు ప్రాధాన్యమిచ్చి మీ జీవితాలను కొనసాగించడం మంచిది. మీరు ఏ మార్గానికి, ఏ మతానికి, ఎటువంటి నిష్టకు చెందినవారైనా సాధారణ వ్యక్తులు, అల్పులు, మూఢులు, బలహీనులు కారాదు. ఈ శరీరము ఈశ్వరరహితమని భావించి పతనానికి, వినాశనానికి దారితీసే మార్గంలో పోరాదు. నిన్ను నువ్వు సాధారణ మానవుడిగా భావించి ఆత్మఘాతం చేసుకోవద్దు. నీకున్న అల్ప జ్ఞానంతో అల్పుడునని, మూర్ఖుడునని భావించి నీ చేతులతోనే ఆత్మహత్య చేసుకోవద్దు. భగవంతుడి ఈ వాక్యాన్నే గుర్తుంచుకో. ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః. ఆత్మే నీకు మిత్రుడైనా శత్రువైనా అని దీనికి అర్థం. నరకమో స్వర్గమో నీ చేతిలోనే ఉంది. కాలయాపన చేయకుండా ఆత్మ సంక్షేమం కోసం అన్వేషణను వెంటనే ప్రారంభించండి. బయట ప్రపంచంలో ఉన్నతి కోసం కళాశాలలకు, విదేశాలకు వెళ్లి విద్యాభ్యాసం చేసి డాక్టర్లు, వకీళ్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు అయిన విధంగానే ఇంజనీరుగా, డాక్టరుగా ఉంటూనే ఆధ్యాత్మిక శాంతిని పొందేందుకు మీ ఇంటిని యోగ మందిరంగా మార్చుకుని శివుడిని ప్రాప్తించుకోవడానికి శ్రీ గురుదేవుడి అన్వేషణ ప్రారంభించండి. 3వ అధ్యాయం గురు మహాత్మ్యము. పరమేశ్వరుడి సాక్షాత్కారం గురువు యొక్క కృప వలనే సాధ్యమవుతుంది. శ్రీ గురువు జ్ఞానముతో ప్రకాశించు పరబ్రహ్మ యొక్క వారసుడు. అటువంటి గురువు యొక్క మహాకృపను పొందడం అవసరం. శ్రీ గురుకృప చేత అంతర్శక్తి జాగృతం కానంత వరకు, అంతర్శక్తి ప్రకాశించినంత వరకు, అంతరంగములోని దివ్య జ్ఞాన నేత్రం తెరుచుకోనంత వరకు మన జీవదశ నాశనం కాదు. జీవదశ ఉన్నంత కాలం బ్రహ్మదశ యొక్క దివ్యానుభూతి అనుభవంలోనికి రాదు. రాజు నిద్రపోతూ స్వప్నంలో తాను బిఖారి అయినట్లు భావించి కలవరపడతాడు. అదేవిధంగా అజ్ఞాన నిద్రలో ఉన్న ఈ ఆత్మ తాను బద్ధజీవుడినని, అన్నిటికీ కర్త భోక్త స్వయంగా తానేనని, తాను అల్పుడు సాధారణుడు అని భావించి దుఃఖిస్తుంది. అందువల్ల అంతర్శక్తి వికాసానికి గాను, దివ్యత్వ ప్రాప్తికి గాను, పరమశివ పదాన్ని పొందేందుకు గాను మనకు మార్గదర్శకులొకరు అవసరం. అనగా సంపూర్ణ సత్యాన్ని తెలుసుకున్న శక్తివంతమైన సద్గురువు అత్యంత అవసరం. ప్రాణం లేకుండా జీవించలేం కదా. అదేవిధంగా గురువు లేకుండా జ్ఞానం కలగదు, శక్తి వికసించదు, అంధకారం నశించదు, 3వ నేత్రం తెరుచుకోదు. మిత్రుడు, కుమారుడు, బంధుజనము, పత్ని వీరందరికన్నా గురువు ఎక్కువ అవసరం. ధనం, లలిత కళలు, పదవులు, అధికారాలు వీటన్నిటికన్నా గురువు ఎక్కువ అవసరం.
ఎక్కువ ఏం చెప్పను. ఆరోగ్యం ప్రాణం కన్నా గురువు ఎక్కువ అవసరం. శ్రీ గురువు కృప వలనే మనలో ఉన్న శక్తిని వికసింపచేసుకోగలుగుతున్నాము. గురువు యొక్క మహిమ రహస్యమయము, అతి దివ్యము. గురువు మనకు కొత్త జన్మనిస్తాడు, జ్ఞానము గురించి తెలియజెబుతాడు, సాధన గురించి తెలియజేసి ఈశ్వరుడి పట్ల ప్రేమను కలుగజేస్తాడు. ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ గురువే. ఎక్కడ చూసినా గురువులే. ఇంతమంది గురువుల పరస్పర విరుద్ధములైన బోధనలను విని ప్రజలు కూడా అలసిపోయారు. ప్రతి ఒక్క గురువు ఒక కొత్త మార్గాన్ని బోధిస్తాడు. ఈ గురువులు ఎవరికీ శిష్యర్కం చేయలేదు, కాని అందరికీ గురువులు మాత్రం అవుతారు. అనేక మతాలు, అనేక మార్గాలు. ఇది కూడా ఒక జీవనోపాధి అయ్యింది. శ్రమలేని ఉపాధి ఇది. కానీ ఈ విధంగా జరగరాదు. శిష్యుడి అంతర్శక్తిని జాగృతం చేసి ఆత్మానందంలో రమింపచేయగల వ్యక్తి మాత్రమే గురుస్థానంలో ఉండగలడు. గురువు అన్న పదానికి వ్యాఖ్యానం ఇది. శక్తిపాతం ద్వారా అంతర్శక్తి అయిన కుండలినిని జాగృతం చేయుట అనగా మానవ దేహంలోని పరమేశ్వరీ శక్తిని మేల్కొల్పి సంచరింపచేయుట, యోగం గురించి శిక్షణనిచ్చుట, జ్ఞానోదయం ద్వారా ఆనందానుభూతిని కలుగజేయుట, భక్తి పట్ల ప్రేమను పెంచుట, కర్మలో నిష్కామత్వాన్ని నేర్పించుట, సజీవంగా ఉన్నప్పుడే మోక్షాన్ని ప్రసాదించుట, వీటన్నిటినీ చేయగలిగిన వాడే గురువు. అటువంటి పరమ గురువు శివుడి కన్నా వేరే కాదు. అటువంటి గురువు శివుడు, రాముడు, శక్తి, గణపతి, తల్లి, తండ్రి కూడాను. అందరికీ పూజనీయుడైన పరమ గురువు ఆది గురునాథుడి నుంచి ఈనాటి వరకు శిష్యుల శరీరాలలో జ్యోతిని ప్రజ్వలింపచేసి అనుగ్రహ రూపంలో కృపను ప్రసాదించి లీలారాముడై ఉంటాడు. గురు ప్రసాదము వలన నరుడు నారాయణ రూపమై ఆనందంలో లీనమై తన్మయుడవుతాడు. అటువంటి గురువు అత్యంత మహిమాన్వితుడు. సాధారణ జనులు ఆయనను అర్థం చేసుకోలేరు. గురువులకు ప్రాపంచిక విషయాల గురించి బాగా తెలుసు. అదృష్ట దురదృష్టాల గురించి వారు పూర్తిగా ఎరుగుదురు. పరమాత్మ జ్ఞానం గురించి వారికి సంపూర్ణంగా తెలుసును. పరమార్థంలో నిష్ణాతులు. ప్రాపంచిక విషయాలలో కూడా వారికెంతో నేర్పు ఉంటుంది. అటువంటి గురుజనుల ఆశ్రయంలో ఉండే శిష్యులు పెద్ద పెద్ద కష్టాలను కూడా అతి సులభంగా దాటగలరు. సిద్ధాశ్రమంలో ఉండే సాధకులు పెద్ద విపత్తులు సంభవించిన సమయాల్లో కూడా నిర్భయులుగా ఉంటారు. పూజనీయులైన మా గురువు నిత్యానందుల వారి అండన ఉన్న భక్తజనులకు ఎటువంటి భయమూ ఉండేది కాదు. భగవాన్ నిత్యానంద గొప్ప దివ్యాతి దివ్యమైన గురువు. ఆయన జీవితం అత్యంత రహస్యమయమైనది. ఆయన మహిమ అసామాన్యము. భగవాన్ నిత్యానంద తమ భక్తులకు వారి వారి ఇండ్లలోనే వైకుంఠ సుఖాన్ని కలిగించేవారు. ఆ మహాపురుషుడు కేవలం తన కృపచేత భక్తులను యోగులుగా మార్చేవారు. కఠిన సాధన చేయనవసరం లేకుండానే సాధకులను భక్తి పారవస్యానికి దాసులుగా తీర్చిదిద్దేవారు. కృప మాత్రం చేత జ్ఞాన దృష్టిని కల్పించేవారు. ఈ ప్రపంచంలోనే బ్రహ్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించేవారు. స్త్రీ పురుషులకు పరస్పర దేవోభవ మంత్రాన్ని బోధించేవారు. సిద్ధలోకానికి చెందిన మహాపురుషుడు ఆయన. పరిపూర్ణమైన సిద్ధుడు. జ్ఞానం, యోగం, భక్తి, కర్మ ఇవన్నీ ఆయనలో సంపూర్ణ సమన్వయంలో ఉండేవి. ఆయన యోగ జ్ఞానంలో నిపుణులు. అయినప్పటికీ అతి నిరాడంబరంగా మామూలుగా ఉండేవారు. ఎల్లప్పుడూ పరధ్యానంగా ఉండే ఆయన మనస్సు చైతన్యంగా మారిపోయిందా అన్నట్లు ఉండేవారు. శ్రీ గురుదేవుడిని భక్తజనాలు ఎప్పుడూ తన్మయ స్థితిలో ఉండే గొప్ప యోగిగా పరిగణించేవారు. ఆయన సర్వజ్ఞుడు. అయినప్పటికీ ఏమీ తెలియనట్లు కనిపించేవారు. అందరూ ఆయన్ను బాబా అని పిలిచేవారు. ఆయన దగ్గర బుద్ధులు, సిద్ధులకు ఎటువంటి ప్రాధాన్యమూ లేదు. పరమశివుడి ఆత్మతత్వం ముందు మిగతా అన్ని అద్భుతాలు పేలవంగా కనిపించేవి ఆయనకు. శివుడిలో జగత్తు ఇమిడి ఉంది. ఇంతకన్నా గొప్ప అద్భుతము మరొకటి ఏమి ఉండగలదు? కాని అత్యంత అద్భుతమైన శక్తులు ఆయనలో గుప్తంగా ఉండేవి.
సిద్ధులలో ఇటువంటి శక్తులు ఉండడం సహజమే. వారికి ఈ సిద్ధుల పట్ల ఆసక్తి లేనప్పటికీ వాటంతటవి పనిచేస్తుంటాయి. ఆయన దగ్గర సిద్ధులు నృత్యం చేసేవి, బుద్ధులు అక్కడే నివాసం చేసేవి. అటువంటి సిద్ధ పురుషులను చూసి పృథ్వీ తనకు రక్షకులున్నారని సంతోషిస్తుంది. భగవాన్ నిత్యానందకు ప్రపంచంలో ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. ఆయన ఒక విలక్షణమైన మహాపురుషుడు. ఆయన స్మృతి, ఆయన గుణగణాల ప్రశంస, ఆయన దర్శనానుభూతి సూర్యచంద్రులున్నంత వరకు చిరస్థాయిగా ఉంటాయి. ప్రపంచం సత్కరించతగిన మహామహిమాన్వితుడు ఆయన. ఆయనలో గురుతత్వం సంపూర్ణంగా ఉండేది. ఆయన యశస్సును కీర్తించేవారికి, ఆయన్ను స్మరించుకునేవారికి శక్తిపాతం జరిగేది. ఇప్పుడు కూడా ఆయన సమాధి నుంచి, ఛాయాచిత్రాల నుంచి శక్తి లభిస్తుంటుంది. నిజానికి ఆయన ఈ జగత్తు లోపల వెలుపల అంతటా వ్యాపించి ఉన్నారు. సర్వాత్మలో లీనమైన మహాపురుషులు సర్వత్రా వ్యాపించి ఉంటారు. సాధారణంగా గురుజనుల పరిచయ భాగ్యము, వారిని అర్థం చేసుకోవటం దుర్లభం. ఎవరైనా ఏమైనా అద్భుతాలు చేసి చూపిస్తే చాలు, మనం వారిని గురువులుగా ఆదరిస్తాము. చిన్న ప్రవచనం చేస్తే చాలు, గురువుగా భావిస్తాము. మంత్రదీక్ష ఇస్తే చాలు, వారు గురువులవుతారు. తంత్ర విధానం ఎవరైనా చెబితే చాలు, ఇక వారు గురువులే. ఈ విధంగా చాలా మందిలో గురుభావాన్ని ఏర్పరచుకుంటాము. కానీ తృప్తి కలగదు. చివరకు మనకు విశ్వాసం పోతుంది. గురుతత్వాన్నే బూటకంగా భావిస్తాము. దీని పరిణామం మనం నిజమైన గురువులకు దూరంగా ఉంటాము. బూటకపు గురువుల దగ్గర మోసపోయి నిజమైన గురువులను అపహాస్యం చేస్తాము. గురుతత్వం లేని చోట గురుతత్వాన్ని ఆపాదించి ఏమీ లభించకపోవడంతో నిజమైన గురువుల పట్ల ద్వేషభావంతో వ్యవహరిస్తాము. ఎంత అన్యాయం! గురువు సత్యం, గురువు పూర్ణుడు, గురువు నిరాడంబరుడు, సరళ స్వభావుడు, అందరినీ ప్రేమిస్తాడు. ఆయన శిష్యుడి హితాన్నే వాంఛిస్తాడు. శిష్యుడి ధనాన్ని కోరడు ఆయన. నిజానికి శిష్యుడి అజ్ఞానాన్ని, అవిద్యను హరిస్తాడు. శిష్యుడి సంపాదనను కాదు ఆయన హరించేది, శిష్యుడు దుఃఖాన్ని, పాపాన్ని హరిస్తాడు. శిష్యుడు కఠిన తపస్సు చేయకుండానే శిష్యుడికి పరమాత్మ దర్శనం చేయించగల శక్తి సంపన్నుడు గురువు. గుహలో ఉండే ఏకాంతాన్ని, శాంతిని శిష్యుడికి తన ఇంటిలోనే కల్పిస్తాడు. చుట్టూ ఉన్న ప్రపంచంలో పరమార్థాన్ని చూపించగలడు గురువు. దైనందిన వ్యవహారాల్లో హిమాలయాలను, ధ్యానంలో కైలాసాన్ని చూపించగలడు. శిష్యుడు సంపాదించి పెట్టుకున్న వస్తు సామగ్రిని కాని, సంపదను కాని త్యాగం చేయవలసిందని గురువు ఎన్నడూ కోరడు. జీవత్వ భావాన్ని త్యాగం చేయిస్తాడు. జీవత్వం పట్ల ద్వేషము, వ్యాష్టిత్వం పట్ల ఈర్ష్య, ద్వంద్వం పట్ల కోపము కలిగి ఉండడం ఆయన గుణము. పరమాత్మ సృష్టించిన ఈ ప్రపంచంలో వస్తువులను నీ చేత త్యాగం చేయించి నీ అంతరంగాన్ని శూన్యము, శుష్కము చేయడు ఆయన. తల్లిదండ్రులతో, బంధుజనాలతో నివసిస్తున్న శిష్యుడికి కూడా పారమేశ్వరీ కృపను అనుగ్రహించి శిష్యుడు అంతవరకు గడుపుతున్న సాధారణ జీవితాన్ని దివ్యమైనదిగా మారుస్తాడు గురువు. మానవుడు సమాజంలో తన విధులను, వ్యవహారాలను నిర్వర్తించుకుంటూనే ప్రపంచాన్ని పారమేశ్వరుడి ప్రసాదంగా భావించి ఈశ్వరారాధన భావంతో కర్మలను చేస్తూ గురుకృపను పొంది ధ్యానము ద్వారా హృదయంలో ప్రకాశిస్తున్న ఆత్మను అతి సునాయాసంగా దర్శించగలడు. గురువు లేకుండా అనేక రకాల దీక్షలను పొంది పర్వతాల్లో, అడవుల్లో, గుహల్లో శరీరం శుష్కించిపోయేంత వరకు తిరిగినందువల్ల లభించేది నిస్పృహ మాత్రమే. ఆ పైన ప్రారబ్ధం, కర్మ అంటూ వాపోవడం. పరమాత్మ దర్శనం కాకపోవడంతో భగవంతుడు ఎప్పుడు దర్శనమిస్తాడో ఎవరు చెప్తారు అంటూ విచారంలో మునిగిపోతాడు మానవుడు. శ్రీ గురువు ఒక గొప్ప అద్భుతమైన దేవుడు. భగవంతుని సాక్షాత్కారం చేసుకున్న గురువును సాధారణ వ్యక్తిగా భావించి విడిచిపెట్టకు. గురుదేవుడి కృప నీ మీద పూర్తిగా కలిగినప్పుడు మాత్రమే ఆయన మహత్తును నువ్వు తెలుసుకోగలవు. గురువు తన శిష్యులను ఉన్నతమైన స్థాయికి తీసుకుని వెళ్లి సత్యస్వరూపం గురించి తెలియజెప్పి శివుడిలో లీనం చేయించి పూర్తిగా రూపొందిస్తాడు. మానవుడిని పూర్తిగా మార్చివేయగల అసాధారణ శక్తి గురువుకు ఉంది.
వృద్ధాప్యము, దుఃఖము లేని కొత్త జీవితాన్ని గురువు ప్రసాదిస్తాడు. ఈ ప్రపంచంలో ఉన్నప్పుడే ఆయన శిష్యునికి పూర్ణత్వాన్ని కలుగజేస్తాడు. గుడ్లగూబ పగటిపూట జరిగే వాటిని చూడలేదు, కాకి రాత్రిపూట జరిగే వాటిని చూడలేదు. అదేవిధంగా గురుప్రసాదం లభించని మానవుడు ప్రపంచాన్ని స్వర్గంగా చూడజాలడు. దుఃఖమయమైనదిగాను శోకమయమైనదిగాను మాత్రమే చూడగలడు. మంత్రాన్ని చైతన్యవంతం చేయగల శక్తి సంపన్నుడు, మంత్రద్రష్ట, శక్తిపాతాన్ని ప్రసాదించగల కుశలుడు అయిన గురువే నిజమైన గురువు. గురువు గృహస్థ అయినా సన్యాసి అయినా శక్తిని ప్రసాదించగల సామర్థ్యం అవసరము. గురువుల్లో పరమేశ్వరి అనుగ్రాహక శక్తి సంపూర్ణంగా నివాసం చేయడం అవసరం. ప్రపంచంలో చాలా మంది గురువులున్నారు. గురువులకు లింగభేదం లేదు. పరమశివుడు గురువు, పరాశక్తి చిచ్చక్తి కూడా గురువు. నరుడు కాని నారీ కాని జ్ఞాన దృష్టిలో ఒకరే. ఒకే శక్తి, ఒకే ఆత్మ, ఒకే విధమైన తృప్తి ఇద్దరిలోనూ ఉంటుంది. వారిలో చిచ్చక్తి సంచరించడం ప్రారంభమైన తరువాత స్త్రీ స్త్రీ కాదు, పురుషుడు పురుషుడు కాదు. బాహ్యానికి స్త్రీగా పురుషుడుగా కనిపించినప్పటికీ ఆంతరంగికంగా వారు విశ్వవ్యాపిని అయిన పరిపూర్ణ చిచ్చక్తి యొక్క స్వరూపులే. గురుదేవుడి కృపా ప్రసాదం వల్ల యోగమాత మహాకుండలిని జాగృతమైనప్పుడు శరీరంలోని మాంసమయ మూల దోషాలన్నీ నాశనమవుతాయి. స్త్రీ పురుష భేదభావం యోగాగ్నిలో భస్మమవుతుంది. అనంతరము సప్తధాతువుల్లోకి చిచ్చక్తి ప్రవేశించి ధాతువులను కూడా చితిమయం చేస్తుంది. నీటిలో పంచదారను కలిపినప్పుడు అది షర్బత్ అవుతుంది. అదేవిధంగా కుండలిని చిచ్చక్తి శరీరమంతటా వ్యాపించినప్పుడు శరీరం మాంసమయంగా కనిపించినప్పటికీ పరిశుద్ధమైన చిచ్చక్తిమయం అవుతుంది. అటువంటి పరిస్థితిలో ఎవరు స్త్రీ ఎవరు పురుషుడు? గురువుల్లో పరిపూర్ణమైన పరబ్రహ్మ యొక్క చిచ్చక్తి నివాసం చేస్తుంది. చిచ్చక్తి విలాసంలో తన్మయులై గురుజనులు ప్రేమానందంలో మునిగి తేలుతుంటారు. అనాదిగా పరమేశ్వరుడి నుంచే ఇంతవరకు పరంపరగా ప్రవహిస్తున్న శక్తి శ్రీ గురువు ద్వారా శిష్యుడిలోనికి ప్రవేశించి శిష్యుడి దేహంలోని మలదోషాలన్నింటినీ యోగాగ్నిలో దగ్ధం చేసి శిష్యుడిని పరిపూర్ణంగా శుభ్రం చేసి అజ్ఞానావరణాన్ని తొలగిస్తుంది. కాలక్రమేణా శిష్యుడే గురువుగా మారిపోతాడు. పూజనీయుడైన పరమగురువు చితిమయ రూపంలో శిష్యుల్లో ప్రవేశిస్తాడు. అటువంటి గురువును ఏ విధంగా ప్రేమిస్తాము? ఆయనతో ఏ విధంగా వ్యవహరిస్తాము? ఆయన రుణాన్ని ఏ విధంగా తీర్చుకుంటాము? ఓ గురుదేవా, మీరు మా మలినమైన శుచి శుభ్రం లేని వికారమైన భౌతిక శరీరాల్లో కూడా భేదభావాలను చూడరు, శుద్ధాశుద్ధాలను చూడరు, ఆరోగ్య అనారోగ్యాలను చూడరు. కృపామయులై మా శరీరాల్లో ప్రవేశించి మా పాపాలను అశుద్ధాన్ని కడిగివేస్తారు. ప్రతి నాడిలో ప్రతి రక్తకణంలో శక్తి రూపంలో ప్రవేశించి వాటిని క్రియాశీలం చేస్తున్నారు. మీకెంత దయ, ఎంత అనుగ్రహము, ఎంత ఉపకారం చేస్తున్నారు మాకు. శరీరంలోని ప్రతి అంగంలోనికి శుభ్రమైన స్థానాల్లోనికి నాడుల్లోనికి ప్రవేశించి కఫ పిత్త వాత రూపంలోని మాలిన్యాలన్నింటినీ చాకలి వలె అంతరంగ యోగక్రియల మూలంగా శుభ్రం చేస్తున్న గురువుకు సమానమైన మిత్రులు ఎవరుండగలరు? దాసదాసీ జనులకు పరిచారకులకు సమానంగా గురువు లోపలి మాలిన్యాలను యోగాగ్నిలో దగ్ధం చేసి శరీరాన్ని శుద్ధమైన బంగారంగా మారుస్తాడు. అటువంటి గురువుకు సమానమైన మిత్రుడు, ప్రియతముడు, తల్లిదండ్రులు, తల్లి తండ్రి, దేవుడు ఎవరు ఉన్నారు? అటువంటి గురువుకు ఏ విధమైన పరిచర్య చేసి మనం రుణం తీర్చుకోగలము? పూజనీయుడైన పరమగురువు చితిమయ రూపంలో శిష్యుడిలో ప్రవేశిస్తాడు. అటువంటి గురువును ఏ విధంగా ప్రేమిస్తాము? ఆయనతో ఏ విధంగా వ్యవహరిస్తాము? ఆయన రుణాన్ని ఏ విధంగా తీర్చుకుంటాము? ఓ గురుదేవా, మీరు మా మలినమైన శుచి శుభ్రం లేని వికారమైన భౌతిక శరీరాల్లో కూడా భేదభావాలను చూడరు, శుద్ధాశుద్ధాలను చూడరు, ఆరోగ్య అనారోగ్యాలను చూడరు. కృపామయులై మా శరీరాల్లో ప్రవేశించి మా పాపాలను అశుద్ధాన్ని కడిగివేస్తారు.
ప్రతి నాడిలో, ప్రతి రక్తకణంలో శక్తి రూపంలో ప్రవేశించి వాటిని క్రియాశీలం చేస్తున్నారు. మీకెంత దయ, ఎంత అనుగ్రహము, ఎంత ఉపకారం చేస్తున్నారు మాకు. శరీరంలోని ప్రతి అంగంలోనికి, శుభ్రమైన స్థానాల్లోనికి, నాడుల్లోకి ప్రవేశించి కఫ, పిత్త, వాత రూపంలోని మాలిన్యాలన్నింటినీ చాకలి వలె అంతర్యోగ క్రియల మూలంగా శుభ్రం చేస్తున్న గురువుకు సమానమైన మిత్రులెవరుండగలరు? దాసదాసీజనులకు, పరిచారికులకు సమానంగా గురువు లోపలి మాలిన్యాలను యోగాగ్నిలో దగ్ధం చేసి శరీరాన్ని శుద్ధమైన బంగారంగా మారుస్తాడు. అటువంటి గురువుకు సమానమైన మిత్రుడు, ప్రియతముడు, తల్లి, తండ్రి, దేవుడు ఎవరున్నారు? అటువంటి గురువుకు ఏ విధంగా పరిచర్య చేసి మన రుణాన్ని తీర్చుకోగలము? మీ కులం, జాతి, మతం, కర్మలు, గుణదోషాల వంటి వాటిని లెక్క చేయకుండా మీలో ప్రవేశించి మిమ్మలను తనవాడిగా చేసుకున్న గురువు యొక్క మహిమను ఎవరు కీర్తించగలరు? అందువల్ల ముక్తానందకు సర్వము నిత్యానందుడే. ముక్తానందకు పరమపిత, దేవత, ఆనందము, ధ్యానము, సమాధి అన్నీ నిత్యానందుడే. ఓ ప్రియతమ గురువా, ఆరతి కరు సదా గురువుకి, ప్యారే గురువుకి అని గానం చేసి మీ రుణం తీర్చుకోగలనా? సాధ్యం కాదు గురుదేవ. మీరు గొప్పవారు. మీ పూజ కోసమే శ్రీ గురుదేవ సిద్ధపీఠం ఉన్నది. ఓ గురుదేవ, నా లోపల సంచరిస్తున్న ప్రాణం మీరు, వెలుపల సంచరిస్తున్న అపానం నేను. సో నిత్యానందుడు, హం ముక్తానందుడుకు. సోహం నిత్యానంద, సోహం నిత్యానంద. ఇదే ప్రతినిత్యం మీకు పూజ. దీక్షనిచ్చినప్పుడు మీరు చెప్పిన మంత్రం ఓం నమః శివాయ. ఈ మంత్రం సంపూర్ణంగా మీ స్మృతి రూపం. మీరే శివుడు. యో గురుః సశివః ప్రోక్తాయః శివః సగురుః స్మృతః ఉభయోరంతరనాస్తి గురోరపి శివస్య చ. అనగా గురువునే శివుడంటారు, శివుడిని గురువుగా పరిగణిస్తారు. ఉభయుల మధ్య భేదం లేదు. శివుడు, గురువు ఒక్కరే అని అర్థం. సోహం మీరిచ్చిన ధ్యాన మంత్రం, ధారణా గతిని స్థిరం చేసే మంత్రం. నేను సాధన రూపంలో చేస్తున్న యజ్ఞానికి మీరిచ్చిన సోహం మంత్రమే పూర్ణాహుతి. సోహంతో పూర్ణాహుతి చేసిన తర్వాతనే శాంతి, సంతృప్తి లభించి సోహంగా మారాను. మీరు మీ కృపను మాత్రమే ప్రసాదించి ఊరుకోలేదు. మీరు సోహం మంత్రం ద్వారా స్వయంగా నాలో ప్రవేశించి నా పాపాలన్నింటినీ భస్వం చేశారు. మాలిన్యాలను కడిగివేశారు. జీవుడిని శివుడిగా మార్చారు. నన్ను మీ వాడిగా స్వీకరించారు. ఓ గురుదేవా, మిమ్మలను ఏ విధంగా సన్మానించగలను? మీకు ఏ విధంగా పూజ చేయగలను? జయ గురుదేవా, జయ గురుదేవా, జయ గురుదేవా అంటూ భజన మాత్రం చేస్తుంటాను. అటువంటి గురుజనులను గురువుగా భావించి అటువంటి సిద్ధ పురుషుల నుంచి దీక్ష పొందడం ఎంత అదృష్టం. వారు పలికే పలుకులే చైతన్య మంత్రం. అటువంటి పరమ గురువులు చితిమయమైన మంత్రం ద్వారా, స్పర్శ ద్వారా లేక దృష్టి ద్వారా శిష్యుడిలోనికి ప్రవేశిస్తారు. అందువలనే గురువుతో సహవాసం, గురువుతో సంబంధం, గురువు యొక్క ఆశ్రమంలో నివసించడం, గురువు యొక్క చరణస్పర్శ, గురు పాదోదక సేవనము, గురుప్రసాద సేవనము, గురు సేవ, గురువు యొక్క గుణగణాలను కీర్తించడము, గురువు ప్రేమోన్మత్త స్థితిలో ఉన్నప్పుడు ఆయన నుంచి ప్రవహించే చిచ్చక్తి స్పందనలను, గురువు ధరించిన వస్త్రాల నుంచి వెలువడే చిచ్చక్తి కణాలను, గురు ఉచ్ఛ్వాస నిశ్వాసాల ద్వారా సోహం శబ్దంతో పాటు వెలుపలికి వచ్చే చిచ్చక్తి ప్రభను ఆస్వాదించడము, ఇవన్నీ శిష్యుడికి సంపూర్ణమైన సిద్ధపదాన్ని కలుగజేస్తాయి. దీనిలో ఆశ్చర్యమేమీ లేదు. నా పూజ్య గురుదేవుడు అటువంటి గొప్ప సిద్ధపురుషుడు. ఆయన నుంచి దివ్యమైన చిచ్చక్తి కిరణాలు ఎల్లవేళలా ప్రవహించేవి. ఆయన దృష్టి పడిన వారందరూ జాగృతమయ్యేవారు.
ఆయన మహాత్యం చాలా గొప్పది. హఠయోగ ప్రదీపికలో ఈ విధంగా ఉంది: దుర్లభో విషయత్యాగో దుర్లభం తత్వదర్శనం దుర్లభ సహజావస్థ సద్గురోహో కరుణాం వినాహ. ఈ సహజావస్థ ఎంతో దుర్లభమైనది. సద్గురు కరుణ లేనిదే లభ్యం కాదు. ఈ దశ అపరిమితమైన ఈశ్వర ప్రేమ, గురుకృప వల్లనే లభిస్తుంది. లేనప్పుడు లభించదు. మానవ జీవితంలో శాంతిని పొందేందుకు అనేక ఉపాయాలను పేర్కొని ఉన్నారు. వీటిలో కొన్ని బహిరంగ సాధనలు, కొన్ని అంతరంగ సాధనలు. వేదాలలో, షడ్దర్శనాలలో, రామాయణ మహాభారతం వంటి సద్గ్రంథాలలో అనేక రకాల సాధనా మార్గాలను పేర్కొని ఉన్నారు. సాధకులు భక్తి శ్రద్ధలతో దీర్ఘకాలం అనుష్ఠానం చేయగా కఠిన పరిశ్రమ తరువాత వాటికి తగిన ఫలితం ఉంటుంది. ఏ మార్గాన్ని అవలంబించినా, ఎన్ని రకాల ఉపాసనలు చేసినా ఈ సహజావస్థ మాత్రం అత్యంత దుర్లభం. సహజావస్థ రూపమైన పరమ కైవల్య పదం సిద్ధ మార్గం ద్వారా మాత్రమే లభ్యమవుతుంది. ఇతర మార్గాల ద్వారా ఎన్నటికీ లభించదు. నానా మార్గేస్తు దుష్ప్రాప్యం కేవలం పరమం పదం సిద్ధ మార్గేణ లభతే నాణ్యత పద్మసంభవ అని యోగశిఖోపనిషత్తులో వ్రాయబడింది. మన పరమపిత శ్రీ గురువు దీక్ష ద్వారా ఈ సిద్ధిని కలుగజేస్తారు. దీక్ష ప్రసాదించి పాపాలను నాశనం చేసి పరమాత్మతో ఐక్యం చేస్తారు. దీయతే శివసాయుజ్యం కియతే పాశబంధనం అతో దీక్షేతి కదితాబుధై సచ్చాస్త్ర వేదిభిః. దీక్షా కాలంలో గురుశక్తి శిష్యుడిలో ప్రవేశిస్తుంది. వృక్షం బీజం రూపంలో ఉన్నట్లు శక్తి శ్రీ గురువు రూపంలో ఉంటుంది. ఆ శక్తే శిష్యుడిలో ప్రవేశిస్తుంది. అనేక రకాల యోగక్రియలను చేయిస్తుంది. సాధకుడు తన ప్రియమైన గురువును స్మరిస్తూ తన్మయం చెంది ధ్యానానికి ఆసనం మీద కూర్చొని గురుముఖంగా లభించిన మంత్రాన్ని శాంతంగా జపించినప్పుడు గురువు మంత్రరూపంలో శిష్యుడి అంతరంగంలో క్రియాశీలుడవుతాడు. ఈ క్రియలు అర్థం లేనివి కావు, ఫలితం లేనివి కావు. క్రియల రూపంలో పనిచేసేది పరమగురువే. రకరకాల ఆసనాలు, ప్రాణాయామము, నృత్యాలు, మంత్రఘోషలు, ముద్రలు, అంగవిన్యాసాలు సంభవిస్తాయి. వీటిని శ్రీ గురుశక్తి అంతరంగంలో నుంచి చేయిస్తుంది. బాహ్యానికి ఇవి అతి విచిత్రంగానూ భయంకరంగానూ కనిపిస్తాయి. కానీ సాధకుడు భయపడడు. సాధకుడికి ఈ క్రియ వల్ల తన్మయత్వము, ఆనందము కలుగుతాయి. శరీరము తేలికైనట్లు, శరీరానికి బలం వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ క్రియల్లో కొన్ని రాజయోగానికి, కొన్ని హఠయోగానికి, కొన్ని మంత్రయోగానికి, కొన్ని భక్తి యోగానికి చెందినవి. పరమగురువు యొక్క శక్తి శిష్యుడిలో ప్రవేశించిన తరువాత ఈ యోగక్రియలు తమంతట తామే అవసరానికి తగ్గట్లు జరుగుతుంటాయి. 4 యోగాలు ఒకటై శిష్యుడిలో క్రియాశీలమవుతాయి. దీనినే సిద్ధయోగమని, మహాయోగమని అంటారు. సిద్ధ మార్గము, సిద్ధకృప అని కూడా అంటారు. సాధకుడు ప్రతిదినము గురుభక్తిని పెంపొందించుకుంటూ గురువులో తన్మయమై లీనమయ్యే కొద్దీ క్రియలు కూడా బలవత్తరమై అనేక రకాల విచిత్రానుభూతులు కలుగుతాయి. ఎటువంటి ప్రయాస లేకుండా ఆసనాలు, దూరంగా జరుగుతున్న వాటిని చూడడము, దూరం నుంచి శబ్దాలను వినడము వంటివి అతి సహజంగా జరుగుతాయి. కాని అప్పుడప్పుడు సాధకుడి హృదయం మాలిన్యం కారణంగా గురువుకు సంబంధించిన వ్యవహారాలలో రాగద్వేషాలను, ఇతర దోషాలను చూడడం ప్రారంభమవుతుంది. దీనివల్ల సాధన కుంటుపడుతుంది. అప్పుడు ప్రశ్నిస్తాడు, బాబాజీ, నాకు ముందుకు జరిగినట్లు క్రియలు జరగడం లేదు, ఎందువల్ల అని. నేను సమాధానం చెప్తాను, జరుగుతాయి, జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. మొదట నిన్ను నువ్వు సంస్కరించుకో అని. మా పూజ్య గురుదేవులెప్పుడైనా కొంచెం కోపం వహిస్తే నేను అర్థం చేసుకునేవాడిని. ఈ విధంగా అనుకునేవాడిని, మిత్రమా, భగవంతుడి అన్ని క్రియలు
అన్ని కర్మలు భగవంతుడితో నిండినవి. అవి ఏ విధంగా ఉన్నా శుభప్రదమైనవి. భగవంతుడి కర్మలు క్రియలు అన్నీ పరమానందమయములు, మంగళప్రదములు. మీకు తెలుసునో లేదో, కృష్ణ భగవానుడు గోపికల అనంత ప్రేమతో ప్రసన్నుడై వారిని అనుగ్రహించిన స్థితి, ఉద్ధవుడికి అర్జునుడికి జ్ఞానోపదేశంతో కల్పించిన స్థితి, కంస చాణూరులను వధించి వారికి ప్రసాదించిన స్థితి, వీటిలో భేదం ఏముంది? దేవకీకి ప్రసాదించిన స్థితినే విషం తాగించిన పూతనకు కూడా ప్రసాదించాడు. దేవకీకి ప్రేమతో ఇచ్చాడు, పూతనకు కోపంతో ఇచ్చాడు. కానీ ఇద్దరికీ లభించింది ఒకే రకమైన మతి, స్థితి, గతి. ఈశ్వర లీలలో ఒక ఆనందముంది, ఏకమేవ ద్వితీయం. అన్ని కర్మలు, పనులు, క్రియలు అన్నింటికీ ఒకే రూపం. అదేవిధంగా శ్రీ గురుదేవుడి క్రియలన్నింటిలో శక్తి యొక్క పూర్ణ వికాసము, చిదంబము యొక్క పూర్ణ విలాసం ఉంటుంది. ఆయన పనులన్నీ పుణ్యప్రదాలు, ఉన్నతికి సోపానాలు. అటువంటి గురుజనుల పనుల్లో గుణదోషాలను వెతుకుతూ సాధకుడు తన సాధనకు తానే అవరోధమవుతాడు. గురువులు, మహాపురుషులు, సిద్ధులలో గుణదోషాలను ఎంచడం ఎంతమాత్రం పనికిరాదు. సిద్ధుల ఆచరణ అతి విచిత్రమైనది. సాధారణ మానవులు దీనిని అర్థం చేసుకోలేరు. మహాపురుషుల సాంగత్యంలో ఉంటూ వారి మీద దోషారోపణ చేయరాదు. మా గురుదేవులు తిట్టేవారు, అప్పుడప్పుడు కొట్టేవారు కూడా. దానికి కారణం ఉండేది. అటువంటి మహాపురుషులకు దివ్యమైన ప్రతిభ ఉంటుంది. అటువంటి సిద్ధ పురుషుల ప్రవర్తన విచిత్రంగా ఉంటుంది. మూఢుల నుంచి నేర్చుకుంటారు, పండితులకు నేర్పుతారు. బలవంతులతో పోరాడుతారు, నక్కను చూచి భయపడి పారిపోతారు. ఏమీ దొరకకపోయినట్లయితే నోరు తెరిచి అడుగుతారు. ఎవరైనా ఏదైనా ఇచ్చినట్లయితే దాన్ని ఇంకెవరికైనా ఇచ్చేస్తారు. అటువంటి మహాత్ములను అందరూ ఏదో ఒకటి అర్థిస్తూనే ఉంటారు. తమ దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ అడిగిన వారికి అన్నీ ఇస్తూనే ఉంటారు. ప్రపంచం దృష్టిలో అతి అమూల్యమైన వస్తువు కూడా వారి దృష్టిలో ఎటువంటి విలువ లేదు. సిద్ధపురుషులు మామూలు జీవితానికి దూరంగా ఉంటారు. ధన్యవాదాలు మాస్టర్స్. ఈరోజు 2వ అధ్యాయమైన ప్రపంచంలో పరమార్థం, 3వ అధ్యాయమైన గురుమహత్యం గురించి తెలుసుకున్నాం. రేపటి నుంచి 4వ అధ్యాయమైన చిన్మాత కుండలిని గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.